మనిషి అన్నాక విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. ఈ విశ్వాసం పెరగడానికి, అల్లా పట్ల ప్రేమ పెరగడానికి మనం ఏం చేయాలి అంటే ఖురాన్ చదవాలి, హదీస్ చదవాలి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్ చదవాలి. అలాగే సహాబాలు ఏం త్యాగాలు చేశారు అనేది కూడా చదవాలి. అప్పుడేమవుతుంది, వారు అన్ని చేశారు కదా, మనం కొద్దిగా చేయాలి కదా అన్న ఆలోచన వస్తుంది. ప్రేమ లేదు అల్లా పట్ల, కానీ మనం పాపాల నుండి దూరంగా ఉండాలంటే అసాధ్యం. అలాగే భయం, అల్లా పట్ల భయం ఉన్నా మనం ఏం చేస్తాం, పాపాల నుండి కాపాడుకుంటాము. ఆ భయం పెరగడానికి ఏం చేయాలి, అల్లా నరకంలో ఏం శిక్షలు విధిస్తాడు తెలుసుకోవాలి. అల్లా సమాధిలో ఎలాంటి శిక్షలు ఉంటాయి తెలుసుకోవాలి. ఈ అల్లా యొక్క భయం కూడా మనల్ని పాపం చేయనివ్వకుండా కాపాడుతుంది సోదరులారా. దీనికి మంచి ఉదాహరణ ఏమిటో తెలుసా, ముగ్గురు వ్యక్తులు ఒక దారి గుండా వెళ్తున్నారు. వెళ్తూ ఏమైంది, వారు ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నారు. ఎందుకు, గట్టిగా వర్షం పడుతుందని. పెద్ద బండరాయి వచ్చేసి ఆ ముఖద్వారం ముందు నిలబడిపోయింది. వారు లోపల ఉన్నారు అన్న సంగతి ఎవ్వరికి తెలియదు. ఆ ముగ్గురికి అల్లాహకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. బయటికి రావాలి, ఏం చేయాలి, ముగ్గురు తోసే ప్రయత్నం చేశారు, ఎలాంటి ప్రయోజనం లేదు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వారు చేసిన పుణ్యకార్యాలు చెప్పారు. మూడో వ్యక్తి ఏం చేశాడో తెలుసా, తాను ఏ పాపం నుండి అయితే కాపాడుకున్నాడో అల్లా పట్ల భయంతో అది చెప్పాడు. ఏమిటా పాపము, ఆ వ్యక్తి ఏం చేశాడు, తన బంధువుల్లో ఒక స్త్రీ పట్ల వ్యామోహితుడు అయ్యాడు. అంటే ఒక స్త్రీతో వ్యభిచరించాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. ఆ స్త్రీ స్వతహాగా తిన దగ్గరికి వచ్చింది. ఎందుకు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు కొద్దిగా అరువు కావాలి, అప్పు కావాలి అని. ఆ వ్యక్తి ఏమన్నాడు, నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ కండిషన్ ఏమిటో తెలుసా, తిరిగి ఇవ్వవసరం లేదు, నాతో ఒక రాత్రి గడపాలి అని కండిషన్ పెట్టాడు. ఆ స్త్రీ ఏం చేసింది, వేరే దారేం లేదు, నాన్నగారు చావు బతుకు మధ్యలో ఉన్నారని చెప్పేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తం అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరోజు అనుకున్నారు, ఆ ఒకరోజు రానే వచ్చింది. ఒక గదిలో వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. ఆ వ్యక్తి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాడు ఎవరి దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి. వెంటనే ఆ స్త్రీ అంది, ఓ అల్లా దాసుడా, అల్లాకు భయపడు, నాకైతే నీతో వ్యభిచరించాలి అని లేదు, నాకు వేరే ప్రత్యామ్నాయం లేక నేనేం చేశాను, నీ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు అల్లా చూస్తున్నాడు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో అని ఆ స్త్రీ అల్లా యొక్క భయాన్ని ఆ వ్యక్తికి గుర్తు చేయగానే ఆ వ్యక్తి ఆగిపోయాడు. అల్లా పట్ల భయంతో, అల్లాహు అక్బర్, చూసారా, చాలా తక్కువగా జరుగుతుంటుంది. ఏమిటది, ప్రారంభమైంది, చివరి వరకు వెళ్ళిపోయాడు పాపం చేయడానికి. అక్కడ అల్లా భయం వచ్చింది, ఆగిపోయాడు. కాబట్టి అల్లా యొక్క భయం మనలో ఉన్నా అప్పుడు మనల్ని పాపం నుండి కాపాడుకోవచ్చు సోదరులారా. ఆ తర్వాత ఏడో విషయం ఏమిటి అంటే, మనం ఏదైతే పాపం చేస్తుంటామో ఆ పాపంపై అల్లా ఏం చేస్తాడు, పరదా వేస్తాడు. ఇక్కడున్న మనమందరం కూడా ఎంతో కొంత చిన్న చిన్న పాపాలు చేస్తున్నాము. కానీ మన పాపాలు అందరికంటే ఎక్కువగా ఎవరికి తెలుసు, సృష్టికర్త అయిన అల్లాకి. మనం ఏవైతే పాపాలు ప్రారంభంలో ఉంటాయో అల్లా పరదా వేస్తూ ఉంటాడు, తెలియదు బయట ప్రజలకి. బయట ప్రజలందరూ కూడా మంచి గౌరవం ఇస్తుంటారు, మంచిగా వాల్యూ ఇస్తుంటారు, అందరూ కూడా సత్కరిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. కానీ ఆ పరదా అనేది ఎల్లకాలం ఉండదు సోదరులారా. ఒకవేళ అల్లా తలుచుకుంటే అన్ని పాపాల లెక్క ఒకేసారి చూపించేస్తాడు ప్రజలకి, ఉన్న పరువు కాస్త పోతుంది. అల్లా ఎందుకు పరదా వేస్తున్నాడు మనం చేసే పాపాలపై అంటే, మనకు అవకాశం ఇస్తున్నాడు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మారండి అని. కానీ మనమేమనుకుంటున్నాము, అల్లా పాపాల మీద పరదా వేసేస్తుంటే, లేదు మనం చేసే పాపం ఎవరు చూడడం లేదు కదా, ఇంకా పాపం మీద పాపం చేసేస్తుంటాము. సల్ఫే సాలీన్ ఏమన్నారో తెలుసా, ఒకవేళ పాపం యొక్క దుర్వాసన ఆ వ్యక్తితో ఉంటే ఈ ప్రపంచంలో దుర్వాసన తప్ప ఇంకేమీ ఉండదు. ఎవరైనా పాపం చేశారు, పాపం చేయగానే ఆ వ్యక్తి యొక్క శరీరంలోని దుర్వాసన వస్తుందనుకోండి, తెలిసిపోతుంది ఈ వ్యక్తి అంత పాపం చేశాడు, ఆ వ్యక్తి అంత పాపం చేశాడు. కాబట్టి పాపాల యొక్క దుర్వాసన అల్లా ఇచ్చేస్తే ఈ ప్రపంచంలో అసలు మంచి వాసన అనేదే ఉండదు, అంత దుర్వాసన ఉండదు. కాబట్టి అల్లా ఏదైతే అవకాశం మనకి ఇస్తున్నాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనుషులమైన కారణంగా మనతో కూడా కొన్ని అనుకోని పాపాలు జరుగుతూ ఉంటాయి, మనం వద్దనుకున్నా అప్పుడప్పుడు జరిగిపోతుంటాయి. ఆ పాపాల మీద అల్లా పరదా వేస్తాడు. ఎందుకు, మీరు పశ్చాత్తాపడి మళ్ళీ అల్లా వైపు మరలాలని. అంతేకాని నాకు అవకాశం దొరికింది కదా, నిన్న పాపం చేశాను, ఎవ్వరూ చూడలేదు, మళ్ళీ రేపు పాపం చేస్తున్నాను, ఇలా రోజు పాపాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అల్లా ఏం చేస్తాడు, ఆ పరదా కాస్త తీసేస్తాడు.
ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది. ఒక వ్యక్తి ఉదాహరణకి అబద్ధం చెబుతూ ఉన్నాడు, అబద్ధం చెప్పి వారిని మోసం చేశాడు, వీరిని మోసం చేశాడు, వీరిని మోసం చేశాడు. ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధమే చెబుతూ ఉంటాడండి. అబద్ధాలు చెప్పి మా దగ్గర డబ్బులన్నీ తీసేసుకున్నాడు. తెలుస్తుందా లేదా? సమాజంలో చూస్తున్నామా లేదా? కొంతకాలం వరకు మీరు మెయింటైన్ చేయగలరు, ఎప్పటి వరకు అయితే అల్లా అవకాశం ఇచ్చాడో. ఆ తర్వాత అల్లా ఇహలోకంలోనే తీసేస్తాడు, పరలోకంలో అయితే దాని శిక్ష ఎలాగూ ఉంది.